హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్ వర్క్స్. ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే తిరువీర్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఓ సుకుమారి. ఇక ఈ మూవీ ఎలా ఉందంటే నాకైతే జస్ట్ యావరేజ్ వాచ్గా అనిపించింది. స్టోరీ లైన్ ఏంటంటే యాదగిర్ అలియాస్ తిరువీర్ ఊరిలో ఒక సాధారణ యువకుడు రాజకీయాల్లో ఎదగాలని ఆశపడుతూ ఉంటాడు. సీతాపురం గ్రామంలో మగరాయుడిలాగా అలరి చేస్తూ తిరిగే దామిని అలియాస్ సుకుమారి ఐశ్వర్య రాజేష్ని చూసి ప్రేమలో పడతాడు. అయితే సుకుమారి ఒక విచిత్రమైన అరుదైన సమస్య ఉంటుంది. ఆమె శరీరం నుంచి ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది. ఎవరైనా ఆమెను ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది. ఈ రహస్యాన్ని ఆమె తండ్రి దాచిపెట్టి యాదగిరితో పెళ్లి జరిపిస్తాడు. పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజున భార్యను తాకగానే యాదగిరికి ఈ షాకింగ్ నిజం తెలుస్తుంది. అసలే పొలిటీషియన్ అవ్వాలనుకునే యాదగిరి తన భార్యకు ఉన్న ఈ వింత సమస్యను ఎలా డీల్ చేశాడు, అసలు ఆమె ఆ సమస్య ఎందుకు వచ్చింది, వీరిద్దరి మధ్య ప్రేమ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయ్యాయి అనేదే మిగిలిన హాస్యభరితమైన కథ. ప్లస్ పాయింట్స్: విభిన్నమైన కాన్సెప్ట్, హీరోయిన్ను ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టడం అనే రొమాంటిక్ కామెడీ ఐడియా వినడానికి స్క్రీన్ మీద చూడడానికి చాలా కొత్తగా అనిపిస్తుంది. మసూదా పరేషాన్ సినిమాలతో మెప్పించిన తిరువీర్ ఈ అమాయకపు పల్లెటూరి యువకుడిగా పాత్రలో అద్భుతంగా సెట్ అయ్యాడు. ఐశ్వర్య రాజేష్ రఫ్ అండ్ టఫ్ విలేజ్ గర్ల్గా ఎమోషనల్ సీన్స్లో బాగా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ బాగుంది. విష్ణు మ్యాడ్ ఫ్రేమ్, మురళీధర్ గౌడ్ ఝాన్సీల కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్లు బాగా నవ్విస్తాయి. భరత్ మంచిరాజు అందించిన పాటలు, విలేజ్ బ్యాక్డ్రాప్ చూపించిన సినిమాటోగ్రఫీ రిఫ్రెషింగ్గా ఉన్నాయి. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ ల్యాగ్. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా పాయింట్ ఎస్టాబ్లిష్ చేయడంతో సాగిపోయినా సెకండ్ హాఫ్లో వచ్చేసరికి కథనం కొంచెం స్లో అవుతుంది. డ్రామా ఎక్కువయ్యే లవ్ స్టోరీ ట్రాక్ పక్కకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. ప్రెడిక్టబుల్ క్లైమాక్స్. ముగింపు ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు ముందే ఊహించగలరు. క్లైమాక్స్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ అనుకున్నంత కనెక్ట్ అవ్వవు. ఎడిటింగ్. సెకండ్ హాఫ్లో కొన్ని సాగజత సీన్లు ట్రిమ్ చేసి ఉంటే సినిమాకి ఇంకా షార్ప్గా ఉండేది. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా? ఈ సినిమా క్లీన్ విలేజ్ రొమాంటిక్ కామెడీ బ్యాక్డ్రాప్లో సాగుతుంది. ఎలాంటి అసభ్యకరమైన డైలాగులు కానీ మితిమీరిన గ్లామర్ సీన్స్ కానీ లేవు. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా థియేటర్లో ఒకసారి సరదాగా చూడవచ్చు. సో ఫైనల్ నా వర్త్ ఏంటంటే సుకుమారి ఒక వింతైన కాన్సెప్ట్తో సాగే క్లీన్ విలేజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. భారీ ఎక్స్పెక్టేషన్ లేకుండా తిరువీర్ టైమింగ్ మరియు ఐశ్వర్య రాజేష్ నటన కోసం ఈ వీకెండ్లో థియేటర్లో సరదాగా ఒకసారి చూడవచ్చు. సో నా రేటింగ్ వచ్చి 2.75 అవుట్ ఆఫ్ 5. ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కేఎంబి డ్రీమ్ వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.